ఆదినారాయణ రెడ్డి గారు బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే. ఇతను జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయాల నుంచి లేకుండా చేస్తానని గట్టిగా బదిలిచ్చారు. ఆదినారాయణ రెడ్డి గారు సహజంగానే కొంచెం ఈ మధ్యకాలంలో వివాదాస్పదమైన మాటలు మాట్లాడుతూ రాజకీయాల్లో ఇరుక్కుంటున్నారు. అయితే ఇతను బేసికల్గా ఫస్ట్ వైసీపీ, తర్వాత టీడీపీలోకి వచ్చారు, తర్వాత బీజేపీలోకి వెళ్ళిపోయారు. అయితే ఇతని మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. కడపకు సంబంధించిన కొన్ని సిమెంట్ ఫ్యాక్టరీల్లో తనకి కాంట్రాక్టర్లు ఇమ్మని లేదా మామూలు ఇమ్మని వాళ్ళని బెదిరిస్తున్నట్టు కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇతనేం చేస్తున్నారంటే ఇతనేం చెబుతున్నారంటే నేను అలాంటి ఏమీ చేయట్లేదు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళే మిగిలిన ఫ్యాక్టరీ వాళ్ళని భయపెట్టి వాళ్ళని అక్కడ లేకుండా చేస్తున్నారు. ఇదంతా నేను అరికట్టినప్పుడు లేదా అరగడానికి ప్రయత్నించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే నా మీద ఇలాంటి తప్పుడు ఆరోపణలను ఉసిగొలుపుతున్నారు అని మీడియాకి చెప్పారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మీరు కానీ ఇలాగే ఈ పందా మార్చుకోకుండా ఉంటే మీకు వచ్చే ఎలక్షన్లో 11 కాదు కదా 2-3 కూడా సీట్లు లేకుండా అసలు రాజకీయాలకి మీరు పనికి రాకుండా చేస్తాను అని అతను ఒక గట్టి కౌంటర్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. ఇది ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఎందుకు మారిందంటే ఇతను బీజేపీకి సంబంధించిన వ్యక్తి. జగన్ గారిని త్వరలో అరెస్ట్ చేస్తారు అనే సంకేతాలు కూడా జనానికి వినపడుతున్నాయి. అందులో భాగంగానే ఇతను ఏమన్నా ఇలాంటి కామెంట్ చేశాడా లేదా క్యాజువల్గా కోపం లేదు అన్నాడా అనేది మనకి కాలానికి తెలియాలి. ప్రస్తుతానికి అయితే మాత్రం ఇతను చెప్పింది కొంచెం హాట్ టాపిక్గానే ఉంది. నమస్కారం.